టీచర్స్ గమనించండి, పిల్లల్ని అలా ఇద్దరిద్దరిని చేతులు పట్టించి చిన్నగా నడిపించండి. ఇటు వ్యాన్ వెనకమాలకు తీసుకురండి. అటు ఇటు ట్రాఫిక్ని ఆపేసేయండి. ఒక 5 నిమిషాలు ట్రాఫిక్ ఏదైనా ఉన్నా ఆపేసేయండి. ఆ టీచర్స్ చిన్నగా తీసుకురావాలి ఆ పిల్లల్ని. ఆ పిల్లలు చూడండి ఎలా వస్తున్నారో. దినమండి ఈ పిల్లలు మగపిల్లలు వెనక్కి పంపించాలా. మగపిల్లలు ఆడపిల్లల మధ్యలో కాదు. ముందు ఆడపిల్లలు, చిన్నపిల్లలు వరుసగా హైట్ వారీగా పెద్ద పిల్లల వరకు వెళ్ళిపోతారు. తర్వాత వాళ్ళ వెనక మగపిల్లలు ఉంటారు. ఇద్దరిద్దరే. ఆ పిల్లల్ని చిన్నగా అడ్జస్ట్ చేయండి చివరి వరకు. ముందు చిన్న పిల్లలు, కేజీ పిల్లలు, వెనకనే జూనియర్ సీనియర్స్ ఆడపిల్లలు, వాళ్ళ వెనకమాల చిన్నపిల్లలు కేజీ వాళ్ళు బాయ్స్, వాళ్ళ వెనకమాల సీనియర్ జూనియర్ బాయ్స్. టీచర్స్ గమనించండి, ఇద్దరికి చేతులు పట్టించండి. లైన్లో తొందరగా సెట్ చేయాలా, సమయం అయిపోతుంది మనకి. మరి ప్రొసెషన్ని ప్రారంభించడానికి ప్రార్థనతో మనం ఈ ప్రొసెషన్ని ప్రారంభించుకుంటాము. ఊటుకూరు దైవ సేవకులు ఆనందన్న గారు ప్రొసెషన్ని ప్రారంభిస్తారు ప్రార్థనతో. ఊటుకూరు దైవ సేవకులు ఆనందన్న గారు. ఈలోపు పిల్లల్ని టీచర్స్ లైన్లో నీట్గా రెడీ చేయాలా. పిల్లలకు సంబంధించి వాటర్ మెయింటైన్ చేసుకోండి. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. చేయమంటారా? యేసుక్రీస్తు వారికి, VBSలో ప్రతిదినము సహాయపడిన యేసుప్రభు వారికి, ప్రొసెషన్లో సహాయపడే యేసుప్రభు వారికి ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, పరిశుద్ధమైన దేవా, జోపూడి మౌర్య ప్రార్థనా మందిరంలో గద్దెనాలన్నీ కూడా మీరు జరిగించిన VBSను బట్టి మీకు స్తోత్రాలు. ఈ సమయంలో ఊరేగింపుగా నాయన ఊళ్ళోకి వెళుతుంటుండగా మీ సన్నిధి తోడుగుంచుము. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మీ కాపుదల దయచేయండి. ప్రతి స్థలంలో కూడా పాటల ద్వారా, వాక్యముల ద్వారా ప్రభా, ఈ చిన్న బిడ్డల అడుగుల ద్వారా ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి రక్షణ దయచేయండి ప్రభా. నీ ఏర్పాట్లో ఉన్న వారిని సంఘంలో సమకూర్చుము. ఈ ప్రయాస అంతా కూడా ప్రభునందు ప్రయాసగా ఉంచుము తండ్రి. ప్రతి పరికరము కూడా నీ సేవ కొరకు వాడే ప్రతి సేవాపకరణాన్ని పవిత్రంగా ఉంచుము. నీ మహిమ కొరకు వాడుకోమని మీ రక్త ప్రోక్షణ కోరుకుంటూ, నీ షకీన మేఘాన్ని కోరుకుంటూ, తగ్గించుకుంటూ, మిమ్మల్ని హెచ్చిస్తూ, స్థానికంగా మీరు ఉంచిన దైవ సేవకులు కుటుంబాన్ని బట్టి, ఆయా స్థలాల నుంచి వచ్చిన సేవకులను బట్టి
నాయన కుటుంబాలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములు స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పిల్లలు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు పాడుకుంటూ వెళ్దాం. రెడీనా? గట్టిగా పాడుతూ వెళ్ళాలి. ఓకేనా? చేతులు ఎవరు వదిలిపెట్టవద్దు. చిన్నగా నడపండి వ్యాను. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. రాజుల రాజా ప్రభువుల ప్రభువ రానయ్యున్నవాడా, రాజుల రాజా ప్రభువుల ప్రభువ రానయ్యున్నవాడా. మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. వ్యాన్ అనుకరించాలా పిల్లలు? వ్యాన్ ఎటు వెళ్తే అటే నడవాలి. టీచర్స్ గమనించండి, వాళ్ళని వ్యాన్ అనుసరించి నడిపించండి. సూర్యునిలో చంద్రునిలో తారలలో ఆకాశములో, సూర్యునిలో చంద్రునిలో తారలలో ఆకాశములో. మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. టీచర్స్ గమనించండి, పిల్లల్ని కొంచెం వ్యాన్కి ఒక 10 అడుగులు దూరంలో ఉంచండి. మన దేవుడు ఆశ్చర్యకరుడు, ఆది సంభూతుడు, యుగ యుగములు నిత్యుడు. ఆశ్చర్యకరుడా, ఆది సంభూతుడా, యుగ యుగముల నిత్యుడా. ఆశ్చర్యకరుడా, ఆది సంభూతుడా, యుగ యుగముల నిత్యుడా. మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. ఇక్కడ వ్యాన్ సైడ్ కాపండి, ఒక సైడ్ తీసుకొని కొంచెం ముందుకు పోనిచ్చి సైడ్కి తీసేయండి. ఇక్కడ సైడ్ ఆపేసేయండి, ఆపేసేయండి. ఇక
వ్యాన్ ఆపేసేయండి సైడ్ సెట్ చేసి. ఆ వ్యాన్ని రోడ్డుకి సెంటర్లో అంతా నిలబెట్టేసేయండి. పిల్లల్ని టీచర్స్ ఏం చేస్తారంటే రోడ్డుకు అటువైపు ఇటువైపు నిలబెట్టండి చక్కగా. ఇక్కడ యాక్షన్ స్టేజ్ ఉంటుంది, కొంచెం ముందు గంట పోనివ్వండి వ్యాన్ని స్తంభం దాటిన తర్వాత. పిల్లల్ని ముందుకు అడ్జస్ట్ చేయండి. వాహనాలు ఏమైనా వస్తే అటు ఇటు ఆపేసేయండి ఒక 5 నిమిషాలు. ఆపండి అన్న వ్యాను, రోడ్డుకి మధ్యలో పెట్టేసేయండి. ఇక్కడ రోడ్డుకి మధ్యలో పెట్టేసేయండి. పిల్లల్ని ఇక్కడ వరకు అడ్జస్ట్ చేయండి దయచేసి. టీచర్స్ గమనించండి, ముందుకు అడ్జస్ట్ చేయండి చక్కగా. మరి ఆ కారుకి కొంచెం దారి వదలండి. పిల్లల్ని ముందుకు అడ్జస్ట్ చేసి రోడ్డుకు అటువైపు ఇటువైపు నిలబెట్టండి. మరొక చరణం ఉంది, ఆ చరణం పాడేసరికి పిల్లల్ని అటు ఇటు అడ్జస్ట్ చేయండి. కొంతమంది వాహనాలు ఆపేసేయండి, వాహనాలు ఏవి రానియొద్దుక. అటు ఇటు ఒక 5 నిమిషాలు. వాహనాలు కావాలంటే అది ముందు అటు సందు ఉంది, అటు మలపండి. పిల్లల్ని తొందరగా అడ్జస్ట్ చేయాలి అటు ఇటు. మరొక చరణం పాడేలోపు అడ్జస్ట్ చేయండి. ఈలోపు మేము ఒక చరణం పాడుతూ ఉంటాము. మన దేవుడు ప్రేమ స్వరూపుడు, శాంతి స్వరూపుడు, కరుణామయుడు. స్వరూపుడ శాంతి స్వరూపుడ కరుణామయుడవుగా, ప్రేమ స్వరూపుడ శాంతి స్వరూపుడ కరుణామయుడవుగా. మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. చెక్ చేయి ప్రభు ఇస్కి యాక్షన్. సౌండ్ వస్తుందేమో చెక్ చేయి. రెడీనా పిల్లలు? సెట్ అయ్యారా అందరూ? ఓకే, హలో యాక్షన్ చేద్దాం. సౌండ్ వస్తుందేమో చెక్ చేయి. ఐరికి తీసేసా. పిల్లలు రెడీనా? యాక్షన్ చేసే పిల్లలు దగ్గరగా ఉన్నారు, సర్దుకోవాలా. తగ్గిందా జ్వరం? గట్టిగా పాడుతూ యాక్షన్ చేయాలా, ఓకేనా? ఎందుకు
పోతున్నారా? అవసరం ఉండదు కాదు, బైక్ మీద పెట్టుకొని తేకూడదు. जगत में उसके स्तुति करो, हालेलुया, होसन्ना, ला 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 ला, हालेलुया, आमीन। जय जय प्रभु यीशु की, जय जय प्रभु यीशु की। हमको बचाने आया जगत में उसके स्तुति करो, हालेलुया, ओ होसन्ना, ला 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 ला, हालेलुया, आमीन। वापस आता मेरे प्रभु जी ले जाएगा साथ, आशा मेरी अब तो यही है, चलो तुम मेरे साथ। वापस आता मेरे प्रभु जी ले जाएगा साथ, आशा मेरी अब तो यही है, चलो तुम मेरे साथ। हालेलुया, होसन्ना, ला 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 ला, हालेलुया, आमीन। जय जय प्रभु यीशु की, जय जय प्रभु यीशु की। हमको बचाने आया जगत में उसका स्तुति करो, हालेलुया, ओ होसन्ना, ला 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 ला, हालेलुया, आमीन। జీరోవా నువ్వు జీరోవా. జీరోవా నువ్వు జీరోవా. పిల్లలు రెడీనా? బాల్ ముందు, బాల్ హీరోవా నువ్వు జీరోవా, యేసును నీవు నమ్మావా, నమ్మితే నీవు హీరోవి, నమ్మకపోతే జీరోవి. హీరోవా నువ్వు జీరోవా, యేసును నీవు నమ్మావా, నమ్మితే నీవు హీరోవి, నమ్మకపోతే జీరోవి. ఈచుకు మాచా ఈచా పోచా చియాంకు మాచా చొల్లో, చిక్కు చిక్కు చొల్లో చియాంకు చొల్లో, ఇయా ఇయాయో. ఈచుకు మాచా ఈచా పోచా చియాంకు మాచా చొల్లో, చిక్కు చిక్కు మాచా చియాంకు చొల్లో, ఇయా ఇయాయో. సచిన్ వల్లే సిక్సర్ కొట్టిన హీరో మాత్రం కావు, కంప్యూటర్తో రోబో నడిపిన హీరో మాత్రం కావు. సచిన్ వల్లే సిక్సర్ కొట్టిన హీరో మాత్రం కావు, కంప్యూటర్తో రోబో నడిపిన హీరో మాత్రం కావు.
ఈచుకుమాచా ఈచాపోచా చియాంకుమాచా చోలో చుకు చుకు చోలో చియాంకు చోలో ఇయ్యా ఇయ్యాయో గట్టిగా ఈచుకుమాచా ఈచాపోచా చియాంకుమాచా చోలో చుకు చుకు చోలో చియాంకు చోలో ఇయ్యా ఇయ్యాయో మేరీ వలే జడ్సన్ వలే దేవుని బిడ్డగా మారు దేవునికి లోబడి నీవు ఆశీర్వాదం పొందు మేరీ వల్లే జడ్సన్ వల్లే దేవుని బిడ్డగా మారు దేవునికి లోబడి నీవు ఆశీర్వాదం పొందు ఈచుకుమాచా ఈచాపోచా చియాంకుమాచా చోలో చుకు చుకు చోలో చియాంకు చోలో ఇయ్యా ఇయ్యాయో ఈచుకుమాచా ఈచాపోచా చియాంకుమాచా చోలో చుకు చుకుమాచా చియాంకు చోలో ఇయ్యా ఇయ్యాయో ఇయ్యా ఇయ్యాయో ఐజకన్నా ఇయ్యా ఇయ్యాయో ఇయ్యా ఇయ్యాయో ఇయ్యా ఇయ్యాయో చెవులు ఉన్నాయా? వినే చెవులు ఉన్నాయా? పిల్లలు పాడుతూ గట్టిగా యాక్షన్ చేయాలా? చెవులు ఉన్నాయా? వినే చెవులు ఉన్నాయా? చెవులు ఉన్నాయా? వినే చెవులు ఉన్నాయా? ఫస్ట్ వినాలి నెక్స్ట్ నమ్మాలి, ఫస్ట్ వినాలి నెక్స్ట్ నమ్మాలి. చెవులు ఉంటే తప్పక నీవు వినాలి, చెవులు ఉంటే తప్పక నీవు వినాలి. చెవులు ఉన్నాయా? వినే చెవులు ఉన్నాయా? చెవులు ఉన్నాయా? వినే చెవులు ఉన్నాయా? సతను మాటలా దేవుని మాటలా ఏది వింటావు ఏది చేస్తావు? సతను మాటలా దేవుని మాటలా ఏది వింటావు ఏది చేస్తావు? కాకి విన్నది, చేప విన్నది, గడిద విన్నది, సృష్టి విన్నది. కాకి విన్నది, చేప విన్నది, గడిద విన్నది, సృష్టి విన్నది. యేసయ్యా విన్నాడు ప్రాణం పెట్టాడు, యేసయ్యా విన్నాడు ప్రాణం పెట్టాడు. వింటూనే రక్షణ యేసు పంపడా. చెవులు ఉన్నాయా? వినే చెవులు ఉన్నాయా? చెవులు ఉన్నాయా? వినే చెవులు ఉన్నాయా? ఫస్ట్ వినాలి నెక్స్ట్ నమ్మాలి, ఫస్ట్ వినాలి నెక్స్ట్ నమ్మాలి. చెవులు ఉంటే తప్పక నీవు వినాలి, చెవులు ఉంటే తప్పక నీవు వినాలి. చెవులు ఉన్నాయా? వినే చెవులు ఉన్నాయా? చెవులు ఉన్నాయా? వినే చెవులు ఉన్నాయా? ఫ్రెండ్స్ మాటలా పేరెంట్స్ మాటలా ఏది వింటావు ఏది చేస్తావు? ఫ్రెండ్స్ మాటలా పేరెంట్స్ మాటలా ఏది వింటావు ఏది చేస్తావు? బూతు మాటలా సినిమా పాటలా వద్దు బాబోయ్ దురద చెవులు. బూతు మాటలా సినిమా పాటలా వద్దు బాబోయ్ దురద చెవులు. దేవుని మాటలు వినే చెవులు ఉండాలని, దేవుని మాటలు వినే చెవులు ఉండాలని బైబిల్లో మన కోసమే వ్రాయబడినది. చెవులు ఉన్నాయా? వినే చెవులు ఉన్నాయా? చెవులు ఉన్నాయా? వినే చెవులు ఉన్నాయా? ఫస్ట్ వినాలి నెక్స్ట్ నమ్మాలి, ఫస్ట్ వినాలి నెక్స్ట్ నమ్మాలి. చెవులు ఉంటే తప్పక నీవు వినాలి, చెవులు ఉంటే తప్పక నీవు వినాలి. స్పీడ్. చెవులు ఉన్నాయా? వినే చెవులు ఉన్నాయా? 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 చెవులు ఉన్నాయా? వినే చెవులు ఉన్నాయా?
ఇప్పుడు సువార్త చెప్తారు దైవ సేవకులు. ఈ సమయంలో టీచర్స్ గమనించండి, పిల్లల్ని వరుస క్రమంలో యథావిధిగా వ్యాన్ వెనకమాల ఇందాక ఎలాగైతే నిలబెట్టారో అలా నిలబెట్టేసేయండి. కొద్ది సమయం మాత్రమే ఉన్న సువార్త కలిగి ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క నామంలో ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ఈ విధంగా చిన్న బిడ్డల్ని ఊరేగింపుగా తీసుకొచ్చినప్పుడు మీరు రకాలుగా తలంచవచ్చు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఒక మాట రాయబడుతూ వచ్చింది, చిన్న బిడ్డలను ఆటంకపరచక వారిని నా వద్దకు రానియుడి, పరలోక రాజ్యము ఇలాంటి వారిదే అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తుంది. ప్రత్యేకంగా చిన్న బిడ్డల వంటి వారిదే ఎందుకు పరలోక రాజ్యం అని దేవాతి దేవుడు ప్రభు యేసుక్రీస్తు వారు బైబిల్లో రాయించి పెడుతూ వచ్చాడంటే, చిన్న బిడ్డల వంటి మనస్తత్వం లేదా చిన్న బిడ్డలకు ఉన్నటువంటి ఆ యొక్క మంచి మనస్సు ఎవరైతే కలిగి ఉంటారో, అదేవిధంగా వారిని పోలి ఎవరైతే ఉంటారో అటువంటి వారిదే పరలోక రాజ్యం అన్నాడు. అవును, చిన్న బిడ్డలకి ఎటువంటి అసూయ ద్వేషం ఉండదు, చిన్న బిడ్డలకి ఎటువంటి పగ ప్రతీకారాలు ఉండవు. అంత మాత్రమే కాకుండా చిన్న బిడ్డలకి కక్ష సాధింపు ఉండదు, చిన్న బిడ్డలకి దురలవాట్లు ఉండవు. ఇవన్నీ ఏం చేస్తాయంటే మానవుణ్ణి పాపిని చేస్తాయి. అంత మాత్రమే కాకుండా దేవుని దగ్గర నుంచి దూరం చేస్తాయి. మానవుని యొక్క హృదయం అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తూ ఉంది. అవును, భయంకరమైన వ్యాధి మానవిక హృదయాన్ని పట్టి పీడిస్తూ ఉంది. ఆ వ్యాధి నుంచి విడిపించేదానికి, అదేవిధంగా ఆ పాపం నుంచి, ఆ శాపగ్రస్తమైన జీవితాల నుంచి విడిపించేదానికి దేవాది దేవుడు ప్రభు యేసుక్రీస్తు వారు 2022 సంవత్సరాల పూర్వము భూలోకానికి మానవుని శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చి మానవుని కొరకై, మానవుని చేస్తూ వచ్చిన పాపం నిమిత్తమై ఆయన ఆ శిలువలో బలి అవుతూ వచ్చాడు. దేని కొరకండి అంటే, మానవం చేతితో చేస్తూ వచ్చిన అపవిత్రమైన కార్యాలను బట్టి ఆయన చేతిలో చీలకు కొట్టబడుతూ వచ్చాయి. అది మాత్రమే కాకుండా తలంపుల ద్వారా, ఆలోచన ద్వారా మానవుడు చేస్తూ వచ్చిన ఆ యొక్క అసహ్యమైన కార్యాలన్నింటిని బట్టి ఆయన తలకు ముళ్ళ కిరీటం గుచ్చబడుతూ వచ్చింది. అది మాత్రమే కాకుండా మానవుని యొక్క చెడు నడవడిక, చెడు ప్రవర్తన, ఆ కారణాన్ని బట్టి మానవుని యొక్క కాలంలో చీలలు గుచ్చబడుతూ వచ్చాయి. ఈ దేహంతో చేస్తూ వచ్చిన పాపాలన్నిటిని బట్టి ఆయన దేహం చాలగా దున్నబడుతూ వచ్చింది. చివరి రక్త బొట్టు వరకు ఆయన మానవాడి కొరకై ఆ యొక్క కలవరి శిలువలో ప్రాణం పెడుతూ వచ్చాడు. ఆయన కారుస్తూ వచ్చిన ఆ అమూల్యమైన రక్తం ద్వారా మానవాళి పాపం నుంచి విడుదల, ప్రాయశ్చిత్తం, తిరిగి పరలోక రాజ్యానికి వారసులుగా, హక్కుదారులుగా ఆయన చేస్తూ వచ్చాడు. దీని కొరకై మనం కాయకర్పూరాలు చెల్లించాల్సిన అవసరం లేదు, తీర్థయాత్రలు చేయాల్సిన అవసరం లేదు, పుణ్యకారాలు చేయాల్సిన అవసరం లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువా, నేను పాపిని, నా పాపాలు క్షమించు, నువ్వు నా కొరకై భూమి మీదకి వచ్చి ఆ యొక్క శిలువలో వేలాడి నా కొరకై ప్రాణం పెట్టావని నేను విశ్వసిస్తున్నాను. నీ యొక్క రక్తంతో నా పాపాలని కడుగు అంటే చాలు, సూక్ష్మంలో మోక్షం. ఆయన మన పాపాలు క్షమించేవాడుగా ఉన్నాడు. చిన్న బిడ్డల వంటి మనస్తత్వాన్ని దేవుడు మనకి అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. ఎప్పుడైతే అలాంటి మనస్తత్వం నువ్వు కూడా కలిగి జీవిస్తావో ఈ లోకంలో, యేసుక్రీస్తు ప్రభువారు ఆయనతో పాటు నువ్వు కూడా సదాకాలం ఆ యొక్క నిత్యరాజ్యంలో ఉండేవాడుగా ఉంటావు. ఎవరైతే ప్రభు యేసుక్రీస్తు వారు విశ్వసించరో, ఎవరైతే ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క రక్తంలో వారి పాపోన్నతమై పశ్చాత్తాపడరో, అటు వారికి భయంకరమైన అగ్నిగుండం ఉంది. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అది మాత్రమే కాకుండా అది కొన్ని రోజులు, కొన్ని గంటలు, కొన్ని సంవత్సరాలని కాదు, నిత్యత్వం ఉంటుంది. అది భయంకరమైనది. ఆ భయంకరమైన శిక్ష నుంచి మానవుడు తప్పించబడాలి అంటే
ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తంలో వారి పాపాలను విషయం పశ్చాత్తాపడాలి. అవును, ఈ లోకంలో ఏదైనా ఒక తప్పు చేస్తే ఆ తప్పును బట్టి ఆ జడ్జి గారు ఈ వ్యక్తికి వారం రోజులు జైలు శిక్ష, ఈ వ్యక్తికి నెల రోజులు జైలు శిక్ష, లేదా ఈ వ్యక్తికి 2 సంవత్సరాల జైలు శిక్ష, ఈ వ్యక్తికి 15 సంవత్సరాల జైలు శిక్ష అని శిక్ష విధిస్తారు. కానీ పాపంతో చనిపోతే ఆ వ్యక్తికి ఇంతకాలం అని శిక్ష కాదు, నిత్యత్వం ఆ అగ్నిగుండంలో మండుచూ ఉండాలి. నిత్యత్వం ఆ యొక్క బాధను అనుభవిస్తూ ఉండాలి. ఆ బాధని నువ్వు నేను అనుభవించకుండా ఉండేదానికే ప్రభువైన యేసుక్రీస్తు వారి భూలోకానికి వచ్చాడు. ఆ బాధ నుంచి నిన్ను నన్ను తప్పించేదానికే ప్రభువైన యేసుక్రీస్తు వారి భూలోకానికి వచ్చాడు. ఆ బాధ నుంచి నిన్ను నన్ను విడిపించేదానికే ప్రభువైన యేసుక్రీస్తు వారి భూలోకానికి వచ్చాడు. అది మాత్రమే కాకుండా ప్రభువైన యేసుక్రీస్తు వారి అందు విశ్వాసం ఉంచితే నువ్వు మాత్రమే కాకుండా నీ ఇంటి వారు కూడా గొప్ప రక్షణ, ఆత్మీయ మేలు, ఆశీర్వాదాలు పొందగలుగుతారు. దేవుడి కొద్ది మాటలు మన కొరకే దీవించి ఆశ్రయించును గాక. మీరు ఇంకా వివరంగా తెలుసుకోవాలని ఆశపడినట్లయితే మన ఈ యొక్క అతులు రోడ్లో మోరియా ప్రార్థనా మందిరం ఉంది. అక్కడ దైవ సేవకులు కుటుంబంగా ఉంటున్నారు. మీ కొరకై ప్రార్థన చేస్తారు. మీ ప్రార్థన అవసరం నిమిత్తమై మరి బైబిల్లో అనేక విషయాలు తెలుసుకోవాలన్నా, యేసుక్రీస్తు వారి గురించి మరి అనేక విషయాలు తెలుసుకోవాలన్నా మీకు ఎప్పుడు వారు అందుబాటులో ఉంటారు. మీ కొరకై ప్రార్థన చేసి మేము ఇక్కడ నుంచి ముందుకు వెళ్తాం. ప్రార్థన. మోకరించండి. ప్రేమగల మా ప్రియ పరలోక తండ్రి, కృపగల దేవా, మీ దయగల నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క మోరియా ప్రార్థనా మందిరం ద్వారా VBS చివరి రోజు ఈ విధంగా చిన్న బిడ్డలతో ర్యాలీగా ఈ ప్రాంతానికి రావడానికి అనుగ్రహిస్తూ వచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. అలా మాత్రమే కాకుండా మరి విత్తబడుతూ వచ్చిన వాక్యాన్ని నీరు కట్టండి, ఫలింపు చేయండి. ఎవరైతే హృదయాల్లో కార్యం జరిగిస్తూ వచ్చారో వారు దర్శిస్తూ రావాల్సింది కూడా ప్రార్థిస్తున్నాం. ముందుకు వెళ్తున్నాం ప్రభావ, మాతో మీరుండండి. ముందుగా వెళ్ళే సమయం స్థలాన్ని కూడా మా కొరకే ముందుగా సిద్ధపరుస్తూ రావాల్సింది కూడా ప్రార్థిస్తూ వందనాలు చెల్లిస్తూ ఈ ప్రాంతం వాసులందరినీ మీకు జ్ఞాపకం చేసుకోమని, దర్శించమని, వరక్కర్ల అవసరాలు కూడా తీరుస్తూ రావాల్సింది కూడా ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించేది వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. రాజుల రాజు ప్రభువైన యేసుక్రీస్తు వారికి హల్లెలూయా. నలాంటి పిల్లలంటే యేసయ్యకి ఇష్టమనే పాట పాడుకుంటూ వెళ్దాం. మరొక నిమిషం ఆగండి. ఇక్కడ ఎద్దులు ఉన్నాయి, అవి బెదురుతాయి, పిల్లల మీదకి వస్తాయి. అది ఆపేసేయండి పూర్తి. నలాంటి పిల్లలంటే యేసయ్యకి ఇష్టం పాడదాం. నలాంటి పిల్లలంటే యేసయ్యకి ఇష్టం, మలాంటి వారిదే పరలోక రాజ్యం. నలాంటి పిల్లలంటే యేసయ్యకి ఇష్టం, మలాంటి వారిదే పరలోక రాజ్యం. నాలాంటి చిన్ని బిడ్డను యేసయ్య ఎత్తుకొని ముద్దాడి ముచ్చటించి దీవించెను. నాలాంటి చిన్ని బిడ్డను యేసయ్య ఎత్తుకొని ముద్దాడి ముచ్చటించి దీవించెను. నలాంటి పిల్లలంటే యేసయ్యకి ఇష్టం, మలాంటి వారిదే పరలోక రాజ్యం. నలాంటి పిల్లలంటే యేసయ్యకి ఇష్టం, మలాంటి వారిదే పరలోక రాజ్యం. మనసు మారి చిన్ని బిడ్డల వంటి వారైతేనే, మనసు మారి చిన్ని బిడ్డల వంటి వారైతేనే పరలోక రాజ్యమని యేసు చెప్పెను. మనసు మారి చిన్ని బిడ్డల వంటి వారైతేనే పరలోక రాజ్యమని యేసు చెప్పెను. నలాంటి పిల్లలంటే యేసయ్యకి ఇష్టం,
మలాంటి వారిదే పరలోక రాజ్యం. పాడాలి పిల్లలు. నలాంటి పిల్లలంటే యేసయ్యకి ఇష్టం, మలాంటి వారిదే పరలోక రాజ్యం. నాలాంటి చిన్ని బిడ్డను యేసయ్య ఎత్తుకొని ముద్దాడి ముచ్చటించి దీవించెను. నాలాంటి చిన్ని బిడ్డను యేసయ్య ఎత్తుకొని ముద్దాడి ముచ్చటించి దీవించెను. నలాంటి పిల్లలంటే యేసయ్యకి ఇష్టం, మలాంటి వారిదే పరలోక రాజ్యం. నలాంటి పిల్లలంటే యేసయ్యకి ఇష్టం, మలాంటి వారిదే పరలోక రాజ్యం. మనసు మారి చిన్ని బిడ్డల వంటి వారైతేనే పరలోక రాజ్యమని యేసు చెప్పెను. మనసు మారి చిన్ని బిడ్డల వంటి వారైతేనే పరలోక రాజ్యమని యేసు చెప్పెను. నలాంటి పిల్లలంటే యేసయ్యకి ఇష్టం, మలాంటి వారిదే పరలోక రాజ్యం. నలాంటి పిల్లలంటే యేసయ్యకి ఇష్టం. టీచర్స్ గమనించండి, పిల్లల్ని రోడ్డుకి అటువైపు ఇటువైపు నిలబెట్టండి. వ్యాన్ కొంచెం ముందుకు సర్దుతారు, వ్యాన్ ఇంకొంచెం ముందుకు వెళ్తుంది. చక్కగా విశ్రాంతిగా విశాలంగా నిలబెట్టండి పిల్లల్ని. పిల్లలు ముందుకు రావచ్చు. కూర్చుండే పిల్లల్ని నిలబెట్టండి. టీచర్స్ గమనించండి, చక్కగా విశ్రాంతిగా నిలబెట్టండి. ఇక్కడ స్టేజ్ యాక్షన్స్ అయిపోయిన తర్వాత ఊటుకూరు దైవ సేవకులు ఆనందన్న గారు వచ్చి సువార్తకి ఇక్కడికి రండి చెప్పడానికి. రెడీనా పిల్లలు? యాక్షన్ చేద్దామా? రెడీయా? కూయుచుండే కోవెల్లన్నెడి పక్షులన్నీ కాని అరచుచుండే కాకులు అన్నెడి పక్షులన్నీ కూయుచుండే కోవెల్లన్నెడి పక్షులన్నీ కాని అరచుచుండే కాకులు అన్నెడి పక్షులన్నీ అరచినను కూసినను అరచినను కూసినను యేసు ప్రభుని స్తుతించుచున్నవి యేసు ప్రభుని స్తుతించుచున్నవి చెల్లి తమ్ముళ్ళారా యేసుని మీరును స్తుతించరా చెల్లి తమ్ముళ్ళారా యేసును మీరును స్తుతించరా స్తుతులకు మధ్యన వసించెడు స్తుతులకు మధ్యన వసించెడు ఆయన నీ స్తుతి అంగీకరించున్ ఆయన నీ స్తుతి అంగీకరించున్ కూయుచుండే కోవెల్లన్నెడి పక్షులన్నీ కావని అరచుచుండే కాకులు అన్నెడి పక్షులన్నీ అరచినను కూసినను అరచినను కూసినను యేసు ప్రభుని స్తుతించుచున్నవి
యేసు ప్రభుని స్తుతించుచున్నవి, యేసు ప్రభుని స్తుతించుచున్నవి. యేసు నల్లవారు. యేసు నల్లవారు. యేసు నల్లవార్, எனக்கு நல்லவார், உனக்கு நல்லவார், சமக்கு நல்லவார். యేసు నల్లవార్, எனக்கு நல்லவார், உனக்கு நல்லவார், சமக்கு நல்லவார். கியா 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 கியா, மியா 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 மியா, கியா 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 கியா, மியா 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 மியா. యేసు రక్షకన్, எனக்கு రక్షకన్, உனக்கு ரక్షகன், தமக்கு ரక్షகன். యేసు రక్షకన్, எனக்கு ரక్షகன், உனக்கு ரక్షகன், சமக்கு ரక్షகன். கியா 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 கியா, மியா 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 மியா, கியா 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 கியா, మియా 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 మియా. యేసు దేవుడు, నాకు దేవుడు, నీకు దేవుడు, మనకు దేవుడు. యేసు దేవుడు, నాకు దేవుడు, నీకు దేవుడు, మనకు దేవుడు. కియా 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 కియా, మియా 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 మియా, కియా 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 కియా, మియా 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 మియా. యేసు రక్షకుడు, నాకు రక్షకుడు, నీకు రక్షకుడు, మనకు రక్షకుడు. యేసు రక్షకుడు, నాకు రక్షకుడు, నీకు రక్షకుడు, మనకు రక్షకుడు. కియా 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 కియా, గట్టిగా మియా 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 మియా, కియా 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 కియా, మియా 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 మియా. ईशु अच्छा है, मुझको अच्छा है, तुझको अच्छा है, सबको अच्छा है. ईशु अच्छा है, मुझको अच्छा है, तुझको अच्छा है, सबको अच्छा है. किया 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 किया, मिया 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 मिया, किया 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 किया, मिया 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 मिया. ईशु रक्षक है, मुझको रक्षक है, तुझको रक्षक है, सबको रक्षक है. ईशु रक्षक है, मुझको रक्षक है, तुझको रक्षक है, सबको रक्षक है. किया 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 किया, मिया 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 मिया, किया 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 किया, मिया 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 मिया. చెవులున్నాయా? వినే చెవులున్నాయా? రెడీనా పిల్లలు? చెవులు ఉన్నాయా? వినే చెవులు ఉన్నాయా? చెవులు ఉన్నాయా? వినే చెవులు ఉన్నాయా?
ఫస్ట్ వినాలి నెక్స్ట్ నమ్మాలి, ఫస్ట్ వినాలి నెక్స్ట్ నమ్మాలి. చెవులు ఉంటే తప్పక నీవు వినాలి, చెవులు ఉంటే తప్పక నీవు వినాలి. చెవులు ఉన్నాయా వినే చెవులు ఉన్నాయా, చెవులు ఉన్నాయా వినే చెవులు ఉన్నాయా. సతను మాటలా దేవుని మాటలా ఏది వింటావు ఏది చేస్తావు? సతను మాటలా దేవుని మాటలా ఏది వింటావు ఏది చేస్తావు? కాకి విన్నది, చేప విన్నది, గాడిద విన్నది, సృష్టి విన్నది. కాకి విన్నది, చేప విన్నది, గాడిద విన్నది, సృష్టి విన్నది. యేసయ్య విన్నాడు ప్రాణం పెట్టాడు, యేసయ్య విన్నాడు ప్రాణం పెట్టాడు. వింటూనే రక్షణ యేసు పంపడా. చెవులు ఉన్నాయా వినే చెవులు ఉన్నాయా, చెవులు ఉన్నాయా వినే చెవులు ఉన్నాయా. ఫస్ట్ వినాలి నెక్స్ట్ నమ్మాలి, ఫస్ట్ వినాలి నెక్స్ట్ నమ్మాలి. చెవులు ఉంటే తప్పక నీవు వినాలి, చెవులు ఉంటే తప్పక నీవు వినాలి. చెవులు ఉన్నాయా వినే చెవులు ఉన్నాయా, చెవులు ఉన్నాయా వినే చెవులు ఉన్నాయా, చెవులు ఉన్నాయా వినే చెవులు ఉన్నాయా, చెవులు ఉన్నాయా వినే చెవులు ఉన్నాయా. ప్రియమైన మా ప్రియమైన జూపూడు గ్రామ ప్రజలారా, ఉదయకాల సమయంలో మన గ్రామంలోనే సమాధులు తోట పక్కనే ఉన్నటువంటి మోరియా ప్రార్థనా మందిరం నుండి మరి మేము మధ్యకు వచ్చినాము. మరి చక్కని పాటలు మరి మీరు కూడా విని మీరు కూడా నిజ దేవుణ్ణి తెలుసుకోవాలని ఒక మంచి ఉద్దేశంతో వచ్చినాము. ఇక్కడ ఉన్న మేము కూడా ఆయా కులాల్లో ఆయా మతాల్లో ఉండి యేసు వారిని నమ్ముకున్నాం. పిల్లార 2022 సంవత్సరాల క్రితము దేవదేవుడు ఈ లోకానికి వచ్చినాడు. ఎవరు ఎందుకు వచ్చినాడు అని మనం చూస్తే బైబిల్లో రాయబడింది, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. మరి పాపులు ఎవరు? బైబిల్ చెప్తుంది ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. నేను కూడా ఒక హైందవ కుటుంబంలో జన్మించినాను. పిల్లార చిన్న వయసులోనే సినిమాలు, త్రాగుడు, పేకాట, గంజాయి, ఎన్నో భయంకరమైన చెడు వ్యసనాలతో నేను ఉంటూ వచ్చినాను. పిల్లారా చివరికి మనుషులను చంపేటువంటి పరిస్థితుల్లో కూడా నేను వెళుతూ వచ్చినాను. అయితే 1999 సంవత్సరం డిసెంబర్ 31 రాత్రి 12 గంటల సమయంలో పిల్లారా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఓ చిన్న మాట ద్వారా నా జీవితం మార్చినాడు. యేసు వారు అడిగిన మాట ఏంటంటే, ఓ యవనస్తుడా, ఈ రాత్రి చనిపోతే నువ్వు ఎక్కడికి వెళతావు? ప్రియమైన సహోదరుడా సహోదరి, బైబిల్ చెప్తుంది, మరణము చూడక బ్రతుకు నరుడెవడునూ లేడు, పాతాళం యొక్క వశము కాకుండా తాను తప్పించుకునగలవాడు ఎవడునూ లేడు. కనుకనే 2022 సంవత్సరాల క్రితం దేవుడు మానవునిక పాపానికి ప్రాయశ్చిత్తం చేయడానికి వచ్చినాడు. అందుకనే వేదాల్లో రాయబడింది, సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణ ఆవశ్యకం, తద్రక్తే పరమాత్మేన పుణ్యదాన బలియాగం. ఆ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే, సర్వ మానవాళి యొక్క పాపం పరిహరించబడాలంటే రక్తము చిందించబడాలి, ఆ రక్తము దేవుడిదై ఉండాలి. అందుకనే పిల్లారా మానవుని యొక్క పాప పరిహారం కొరకై ఆ దేవుడే రక్షకుడుగా యేసుగా ఈ లోకానికి వచ్చి మన కొరకై సిలువలో ఆయన రక్తం కాచినాడు. బైబిల్ చెప్తుంది, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రపరచును.
ఈనాడు ఎంతోమంది దొంగలు, దేశద్రోహులు, హంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, ఎన్నో రకాల ప్రజలు ఎందుకు యేసుప్రభువాన్ని నమ్ముకుంటున్నారంటే యేసు ప్రభు ద్వారా పిల్లరా పాపానికి పరిహారం కలుగుతుంది. అంత మాత్రమే కాదు, నరకం నుండి తప్పించబడి మోక్షం అంటామే, స్వర్గం అంటామే, వైకుంఠం అంటామే, ఆ పరలోక రాజ్యానికి మార్గమై ఉంది ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మాటలు. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తునందు మీరు కూడా విశ్వాసం ఉంచండి. అప్పుడు మీరును మీ ఇంటి వారు కూడా ఎంతో నెమ్మది, ఎంతో సంతోషము, అంత మాత్రమే కాదు ఉదయాన ఆ స్వర్గాన్ని మీరు కూడా పొందుకుంటారు. మేము వెళ్ళకముందు మీ కొరకు ప్రార్థన చేసి ముందుకు వెళతాం. ప్రియమైన తండ్రి, ఈ వీధుల్లో చెప్పబడిన మాటలు దీవించము. ఈ వీధులలో ఉన్న కుటుంబాలను, వారి పాడి పంటలను, వారి చేతి వృత్తులను, వారి బిడ్డలను మీరు ఆశీర్వదించండి. ఈ వీధుల్లో నివసిస్తున్న ప్రతి కుటుంబంలో ఉన్న అవసరం తీర్చండి. ఎవరైనా అనారోగ్యంలో ఉంటే వారికి మంచి ఆరోగ్యం దయచేయండి. వారి బిడ్డలను దీవిస్తారని నమ్ముతూ ముందుకు వెళుతున్నాం. తోడే ఉండమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. చెప్పండి. శాంతి దాత ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి, ముక్తి దాత ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి, ఆరోగ్య దాత ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి, రక్షణ దాత ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి, స్వర్గ దాత ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి. హల్లెలూయా. టీచర్స్ మరలా పిల్లల్ని ఇద్దరిద్దరుగా జోడీలుగా నిలబెట్టండి. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు పాడుకుంటాం. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. రాజుల రాజా ప్రభువుల ప్రభువ రానయ్యున్నవాడా, రాజుల రాజా ప్రభువుల ప్రభువ రానయ్యున్నవాడా. మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. పిల్లల్ని టీచర్స్ గమనించండి. వ్యాన్కి ఒక 10 అడుగులు దూరం ఉంచండి. వ్యాన్ ఆగినప్పుడు స్పీడ్ బ్రేకర్స్ పడినప్పుడు కొంచెం వెనక్కి వస్తుంది కాబట్టి పిల్లల్ని వ్యాన్కి ఒక 10 అడుగులు దూరంగానే ఉంచండి. చెప్పండి ఎంత. సూర్యునిలో, చంద్రునిలో, తారలలో, ఆకాశంలో, సూర్యునిలో, చంద్రునిలో, తారలలో, ఆకాశములో, సూర్యునిలో, చంద్రునిలో, తారలలో, ఆకాశములో. మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు.
ఆశ్చర్యకరుడా ని సంబుతుడా యుగ యుగముల నిత్యుడా ఆశ్చర్యకరుడా ని సంబుతుడా యుగ యుగముల నిత్యుడా మహిమా మహిమా యేసుకే మహిమా మహిమా మన యేసుకే మహిమా మహిమా యేసుకే మహిమా మహిమా మన యేసుకే హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. ప్రేమ స్వరూపుడా శాంతి స్వరూపుడా కరుణామయుడుగా రావాలా టీచర్స్ రావాలా లైన్లోకి పిల్లల్ని సర్దుతూ రావాలా. ప్రేమ స్వరూపుణ శాంతి స్వరూపుణ కరుణామయుడవుగా ప్రేమ స్వరూపుణ శాంతి స్వరూపుణ కరుణామయుడవుగా మహిమా మహిమా యేసుకే మహిమా మహిమా మన యేసుకే మహిమా మహిమా యేసుకే మహిమా మహిమా మన యేసుకే హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. వెంబడించండి చిన్నగా రండి. పిల్లలము మేమందరము పాట పాడుకుందాం. పిల్లలు సాంగ్ నెంబర్ 14. పిల్లలు వ్యాన్ వెంబడించండి, చిన్నగా వ్యాన్ పోనివ్వండి. పిల్లలము మేమందరం పాడుకుంటూ వెళ్దాం. వ్యాన్ చిన్నగా నడిపించండి, పిల్లలు కనెక్ట్ అవుతారు. నడిపించండి చిన్నగా వ్యాన్ని. పిల్లలము మేమందరము నిన్ను స్తుతింపవచ్చితిమి, ప్రభువా నీవే నీతి రాజా, ఘనత మహిమా చెల్లింతుము. ప్రభువా నీవే నీతి రాజా, ఘనత మహిమా చెల్లింతుము. పిల్లలము మేమందరము మా పాపములను క్షమించి మాకు సగు ఆశీర్వాదం. మా పాపములను క్షమించి మాకు సగు ఆశీర్వాదం. సుందర మనోహర స్వర్గములో
మమ్ముల ప్రవేశింపజేయు సుందర మనోహర స్వర్గములో మమ్ముల ప్రవేశింపజేయు పిల్లలము మేమందరము నిన్ను స్తుతింపవచ్చితిమి ప్రభువా నీవే నీతి రాజా ఘనత మహిమా చెల్లింతుము ప్రభువా నీవే నీతి రాజా ఘనత మహిమా చెల్లింతుము పిల్లలము మేమందరము వాక్యము ప్రార్థన సేవలో మా హృదయమును మార్చుము వాక్యము ప్రార్థన సేవలో మా హృదయమును మార్చుము మాదు కాళ్ళు చేతులు వాడుకొనుము నీ మహిమాకి మాదు కాళ్ళు చేతులు వాడుకొనుము నీ మహిమాకి పిల్లలము మేమందరము నిన్ను స్తుతింపవచ్చితిమి ప్రభువా నీవే నీతి రాజా ఘనత మహిమా చెల్లింతుము ప్రభువా నీవే నీతి రాజా. సైడ్ కాబట్టి వ్యాన్ కొంచెం మందిరం ముందుకు తీసుకెళ్ళి పిల్లలు వ్యాన్ వెనకమాలే ఉండాలా, మందిరంలోకి ఎవరు వెళ్ళొద్దు. ఆ వ్యాన్ ఇక్కడ ఆపేసేయండి సైడ్కి, పిల్లల్ని ఒక వరుసగా ఆపేసేయండి, వ్యాన్ ఆపేసేయండి. పిల్లలు వరుసగా నిలబడాలా, మందిరంలోకి వెళ్ళొద్దు. దానియేల్ అన్న గారు వచ్చి ప్రార్థన చేస్తారు. టీచర్స్ గమనించండి, పిల్లల్ని మందిరంలోకి వెళ్ళనియొద్దు, చక్కగా లైన్లో నిలబెట్టి ఇక్కడ ప్రార్థన జరుగుతుంది. ప్రార్థన అయిన అనంతరం అందరం వరుసగా మందిరంలోకి వెళ్తాం. ఏదైనా వాహనాలు వస్తే ఆపేసేయండి 2 నిమిషాలు. ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించగలిగిన వారు మోకరించండి, మోకరించండి. మోకాళ్ళు వంగలగలిగిన వారు అందరూ మోకరించండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, అద్వితీయ సత్యదేవ, ఆదియందు భూమి ఆకాశములను కలగజేసిన సృష్టించిన గొప్ప దేవ, ఆదియందు వాక్యమై ఉన్న మా తండ్రి, ఆదియు అంతమును అల్ఫాయు ఓమేగయు మొదటి వాడవు కడపటి వాడుగా ఉన్న దేవ, నిరంతరము స్తోత్రాహుడై ఉన్న తండ్రి, మా ప్రభు జూపూడి గ్రామములో 5 దినాల యొక్క విరామ బైబిల్ పాఠశాల, వెకేషన్ బైబిల్ స్కూలు మరి మా ప్రభు కొనసాగించబట్టడానికి ఇచ్చిన కృపకై స్తోత్రాలు. ఈ చివరి దినాను మరి మా ప్రభు ప్రొసెషన్ కొరకై మరి మా ప్రభు గ్రామ వీధుల్లోకి వెళ్ళి నానా నీ యొక్క ఇంటిలో నేర్చుకున్నటువంటి పాటలు, వాక్యములు, కంఠత వాక్యములు, అలాగనే మా ప్రభు సువార్త ద్వారా, యాక్షన్ పాటల ద్వారా గ్రామ వీధుల్లో అనేకులకు చిన్నపిల్లలు, చంటి పిల్లలు తెలియజేస్తూ వచ్చినారు నాయన, కనబరుస్తూ వచ్చినారు. ఓ దేవా మా ప్రభు కనుకరించండి. ఒక దినాన ఈ సాక్ష్య ఫలితము నాయన మీరు ప్రతిఫలం ఇవ్వగల శక్తిమంతుడు, దయ చూపించండి. ప్రతి ఒక్క కొరతను మీరు తీరుస్తూ రండి, సమృద్ధితో నింపుతూ రండి, మీ ఏర్పాట్లో సిద్ధపరుస్తురమ్మని నాయన ప్రతి ఒక్క సమస్యను కూడా మీరు విడిపించిన దేవుడిగా ఉన్నందుకై స్తోత్రాలు. ముందున్న సమయం దీవెనకరంగా ఉంచుతురమ్మని, మరోసారి నీ శిలువ రక్త ప్రోక్ష కిందకి వస్తుండగా మమ్మల్ని అందరినీ పవిత్రపరుస్తురమ్మని యేసుక్రీస్తు ఘనమైన నామం పేడ ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. చెప్పండి, జయమని యేసుక్రీస్తు ప్రభువారికే, మరణమును జయించిన యేసుక్రీస్తు ప్రభువారికే, త్వరలో తిరిగి రానే ఉన్న యేసుక్రీస్తు ప్రభువారికే, మోర్య ప్రార్థనా మందిరం నివాసైన యేసుక్రీస్తు ప్రభువారికే, చంటి పిల్లలను ఆశీర్వదించే యేసుక్రీస్తు ప్రభువారికే, హల్లెలూయా. హల్లెలూయా. పిల్లలు గమనించండి, ఒక పాట పాడుతూ ఉంటాము, మందిరంలోకి వెళ్ళండి. వాహనాలు గమనించండి టీచర్స్. నా డాక్టర్ 2 నిమిషాలు ఆగన్నా, 2 నిమిషాలు.
మోరియా పాటలు సంతోషముగా పాడుచు మోరియాకు వెళ్ళుదము. మోరియా పాటలు సంతోషముగా పాడుచు మోరియాకు వెళ్ళుదము. లోకాన శాశ్వతానందమేది లేదని చెప్పెను ప్రియుడేసు. లోకాన శాశ్వతానందమేమియు లేదని చెప్పెను ప్రియుడేసు. పొందవలే నీ లోకమునందు కొంతకాలమెన్నో శ్రమలు. పొందవలే నీ లోకమునందు కొంతకాలమెన్నో శ్రమలు. మోరియా పాటలు సంతోషముగా పాడుచు మోరియాకు వెళ్ళుదము. మోరియా పాటలు సంతోషముగా పాడుచు మోరియాకు వెళ్ళుదము. వ్యాన్ పూర్తిగా సైడ్కి తీసేయండి. ఇక ట్రాఫిక్ ఎటువంటి అడ్డం లేకుండా పిల్లల్ని లోపల కూర్చోబెట్టేసేయండి. మరి యవన పిల్లలు వచ్చి ఈ సిస్టమ్స్, యాంప్లిఫైర్, బాక్స్ ఇవన్నీ కూడా దించి మందిరంలో పెడదాం. చేసి ట్రాఫిక్ జామ్ అవుతుంది. ప్రశాంతంగా ఒక్క రెండు నిమిషాలు దయచేసి మాకు సహకరించవలసిందిగా కోరుచుంటున్నాం. 2 నిమిషాలు.